హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఇవాళ మన వీడియోస్కి బాలాజీ డెంటల్ కాలేజ్ మొయినాబాద్ యొక్క కాలేజ్ కేటగిరీ వైస్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోటా రిజర్వేషన్స్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ అనమాట. సో దీనికి మీరు కరెంట్ ఇయర్ కోసం ఆన్ అండ్ యావరేజ్ ఒక 20 to 25 మార్క్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్స్పెక్టెడ్ అవ్వచ్చు ఈ ఇయర్కి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేము మా ఛానల్లో ప్లేలిస్ట్ వైజ్గా మీకు అన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఆంధ్ర తెలంగాణ సపరేట్గా ప్లేలిస్ట్ పెట్టేసి కాలేజ్ కేటగిరీ వైస్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. అది బీడీఎస్ కానీ, ఆయుష్ కానీ, ఎంబీబీఎస్ కానీ అన్ని క్లియర్ కట్గా మీకు ప్రొవైడ్ చేసాము. ఎంసెట్ కోర్సెస్ గురించి, అదర్ దెన్ నీట్ అండ్ ఎంసెట్, ఏపీఎన్ తెలంగాణ ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, సీట్ మ్యాట్రిక్స్ ఏంటి, రిజర్వేషన్ ఏంటి, అసలు కాలేజెస్ ఏమున్నాయి, అసలు రిజర్వేషన్స్ ఏంటి, అన్నిటి గురించి క్లీన్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే మేము ఇచ్చాము. సో మా మెయిన్ థీమ్ వచ్చేసరికి మీరు కౌన్సిలింగ్ లైవ్గా ఈ డీటెయిల్స్ అంతా మీకు ప్రొవైడ్ చేయాలని, సో దట్ మీరు కౌన్సిలింగ్లో ఏ మిస్టేక్ చేయరు. సో రీచ్ వస్తుంది, వ్యూవర్షిప్ వస్తుంది, కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. సో ఒకసారి మా కంటెంట్ని చెక్ చేయండి. అండ్ ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్-డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లేచకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బాలాజీ డెంటల్ కాలేజ్ మొయినాబాద్ అనమాట. సో దీని యొక్క డేటా మీకు కావాలనుకున్నా, లేదు వేరే అదర్ కాలేజ్ది, లేదు మీకు ఏదైనా అనదర్ డేటా రిక్వైర్మెంట్ ఉంది, లైక్ పీడిఎఫ్ ఆఫ్ టాప్ కాలేజ్ లిస్ట్ కానీ ఇలా సంథింగ్ ఏదైనా, లేదా మీకు డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే ఇది చూసినా ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ 172 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఇక్కడికి వెళ్ళండి, మేము టాపిక్ వైజ్ మీకు క్రియేట్ చేసాము. ఎందులో మీకు డేటా కావాలో ఆర్ఎల్స్ డౌట్ ఉందో అక్కడ మెన్షన్ చేస్తే మా యొక్క టీం మీకు మీ యొక్క కాంటాక్ట్ అయ్యి మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఓసీ జనరల్ చూద్దామండి. స్టార్టింగ్ ఫీమేల్ కేటగిరీలో చూడొచ్చు 1,50,098 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో చూసుకుంటే ఒక సీట్ కూడా మళ్ళీ ఇందులో కూడా మేల్ కేటగిరీలో అసలు ఇవ్వలేదు. ఒకసారి ఇవ్వలేదండి. సో ఫీమేల్ కేటగిరీలోనే ఎండ్ అవుతుంది జనరల్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1,64,392 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అవుతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్లో చూసుకుంటే స్టార్టింగ్ ఫీమేల్ కేటగిరీలో 1,50,629 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్, అండ్ ఎండింగ్ చూసుకునేసరికి ఇది అవుతుంది అనమాట. ఓన్లీ ఈడబ్ల్యూఎస్ మాట్లాడితే 1,60,277 ర్యాంక్. విత్ ముస్లిం మైనారిటీ అని చూసుకుంటే ఓసీ కేటగిరీలో ఇది చూడొచ్చు 1,65,929 ర్యాంక్ అనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి బీసీ ఏవి చెక్ చేద్దాం. బీసీ స్టార్టింగ్ ఫీమేల్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,61,264 ర్యాంక్ ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో ఏమైనా ఇచ్చారో చూద్దామండి. సో మేల్ కేటగిరీలో ఇచ్చారండి. సో ఇక్కడ చూడొచ్చు 3,08,335 ర్యాంక్, 835. అండ్ ఇలాగ కట్ ఆఫ్ చూడొచ్చు ఫీమేల్ కేటగిరీలో 3,22,403. అండ్ అలాగే బీసీ మేల్కి మనం ఇందా మాట్లాడుకున్నదే కట్ ఆఫ్ అవుతుంది, ఎందుకంటే ఒకటే ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఒకసారి బీసీబీ మాట్లాడదామండి. సో బీసీబీ స్టార్టింగ్ ఫీమేల్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,63,308 ర్యాంక్. అండ్ మేల్ కేటగిరీలో ఏమైనా ఇచ్చారేమో మనం ఒకసారి చెక్ చేద్దామండి. సో మేల్ కేటగిరీలో ఏమి ఇవ్వలేదు. సో డైరెక్ట్ ఫీమేల్, అన్ని ఫీమేలే. సో ఫీమేల్ యొక్క కట్ ఆఫ్ మాట్లాడదాం డైరెక్ట్గా. ఇక్కడ చూడొచ్చు మీరు బీసీబీ ఫీమేల్ కేటగిరీలో 2,15,423 ర్యాంక్ అనమాట. అండ్ ఇప్పుడు ఒకసారి బీసీసీవి చెక్ చేద్దాం, ఎక్కడైనా ఇచ్చారేమో బీసీసీ. సో బీసీసీ లేవండి, ఒక సీట్ కూడా ఇవ్వలేదు. సో మనం డైరెక్ట్ బీసీడీ మాట్లాడదాం. బీసీడీ స్టార్టింగ్ ఫీమేల్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,78,743 ర్యాంక్ ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో అంటే మేల్ కేటగిరీలో ఏమి ఇవ్వలేదండి బీసీడీలో కూడాను, అన్ని ఫీమేలే. సో డైరెక్ట్ ఫీమేల్ కట్ ఆఫ్ చూసుకుంటే 1,97,645. అలాగే ముస్లిం మైనారిటీ ఒకసారి మాట్లాడదామండి. సో ముస్లిం మైనారిటీలో చూసుకుంటే స్టార్టింగ్ ఫీమేల్ కేటగిరీలో 1,59,183 ర్యాంక్ అనమాట. సో ఇందులో కూడా అన్ని ముస్లిం ఫీమేల్ కేటగిరీ అనమాట. మేల్ కేటగిరీలో అసలు అలాట్ చేయలేదు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి ఎండింగ్ 1,74,788 ర్యాంక్ అనమాట. అండ్ ఎస్సీ కూడా ఒకసారి చూద్దాం, ఎస్సీ. సో పైన ఎక్కడ లేదు. ఎస్సీ స్టార్టింగ్ ఫీమేల్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 2,28,145 ర్యాంక్. అండ్ ఇందులో మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు స్టార్టింగ్ 2,89,128 ర్యాంక్. అండ్ వీటి కట్ ఆఫ్ స్ట్రక్చర్ చూసుకుంటే ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో చూడొచ్చు 3,03,986 లాస్ట్ ర్యాంక్ అనమాట ఎస్సీ ఫీమేల్. అండ్ మేల్ కేటగిరీలో లాస్ట్ మాట్లాడుకున్నది, ఎందుకంటే ఒక సీట్ ఇచ్చారు కాబట్టి అదే కట్ ఆఫ్ కూడా అవుతుంది. అండ్ ఎస్టీ మనం చెక్ చేసుకుంటే ఎస్టీ స్టార్టింగ్ ఫీమేల్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 2,48,844 ర్యాంక్ ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో ఇచ్చారండి, ఒక్కటి అలాట్ చేశారు చూసుకోవచ్చు 4,50,216 ర్యాంక్ అనమాట. ఇదే కట్ ఆఫ్ అవుతుంది, ఇదే స్టాండింగ్ అవుతుంది మేల్కి. అండ్ ఫీమేల్కి కట్ ఆఫ్ చూసుకుంటే ఎస్టీ కేటగిరీలో 3,79,294 అనమాట. సో ఇదండి ఓవరాల్గా కేటగిరీ వైజ్. సో స్పెషల్ కోటాలో వచ్చేసరికి ఒక్క ఎన్సీసీ కోటాలో అలాట్ చేశారు చూడొచ్చు. ఇక్కడ ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో ఎన్సీసీ కోటా కింద ఒక సీట్ అలాట్ చేశాడు విత్ ర్యాంక్ ఆఫ్ 2,93,671 ర్యాంక్. సో ఇదండి ఓవరాల్గా. అండ్ వాళ్ళకి ఈ వీడియో ఇక్కడ తిండండి. అండ్ మై కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్-డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు క్వైరీస్ ఆర్ ఎల్స్ డేటా కావాలన్నది అక్కడ చెప్పండి, మా టీమ్కి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి.